మిడి కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. 2016లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్ కన్వెన్షన్ నిర్మాణంపై రేవంత్ రెడ్డి ఏమన్నారో ఒకసారి చూద్దాం. పెట్టారు, కబ్జాలను నిర్ధారించారు, కానీ తొలగించలేదు. ఎందుకనంటే వారికి మరి మా మంత్రివర్గంలో ఉన్న ముఖ్యమైన వాళ్లకు నాగార్జున గారికి ఉన్న అనుబంధం ఏందో సంబంధాలు ఏందో నాకైతే తెలియదు. కానీ ఎక్కడెక్కడనో కబ్జాలు, అదేంటి మూసాపేటలో ఆ ఏరియాల్లో ఎన్నెన్నో పేదోళ్ళు కట్టుకున్న ఇళ్లను ఆక్రమించుకున్నాను, అనుమతులు లేకుండా కట్టినాను కూలగొడుతున్న ప్రభుత్వానికి నాగార్జున హైటెక్ సిటీ ఎదురుగా చెరువులో అడ్డంగా గోడ కట్టి ఎకరాల కొద్ది మట్టి నింపి ఎన్ కన్వెన్షన్ అనే ఫంక్షన్ హాల్ నడుపుతుంటే శాసనసభలో చర్చకు వస్తే కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదంటే ఈరోజు పెద్దోళ్ళ పట్ల ఏ రకమైన వైఖరితో ఉంది, పేదోళ్ల పట్ల ఏ రకమైన వైఖరితో రాష్ట్ర ప్రభుత్వం ఉందో చూడాలి. ఇప్పటికైనా నాగార్జున పెట్టుకున్న చెరువుల ఆక్రమణను ప్రభుత్వం తొలగించాల్సిందే. నాగార్జున కూడా హీరో, అంటే హీరో అనేవాడు ప్రజలకు రోల్ మోడల్. హీరో వీరోచితంగా పోరాటాలు చేస్తుంటే ప్రజలు చప్పట్లు కొడతారు, హీరోలాగా ఉండాలనుకుంటారు. అలాంటి హీరోనే కబ్జాలను పెట్టుకొని ఆ కబ్జాలు ప్రజల దృష్టికి వచ్చినా కూడా తప్పించుకొని మేనేజ్ చేసి ఈ రకమైన వైఖరి మంచిది కాదు. హీరో అన్నట్టు ప్రభుత్వం కొంతవరకు ముందుకెళ్ళింది, కొన్ని గోడను కూడా తీసేసిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఎందుకు ఆగిపోయి ఉండొచ్చు అనుకుంటున్నారు? నేను అదే అడుగుతున్నా, ఏం జరిగింది, ఏం లావాదేవీలు జరిగినాయి, ఎవరి చేతులు మారింది, ఏం జరిగింది అనేది. ప్రభుత్వము ఈ రకమైన వైఖరితో ఉంది కాబట్టి ప్రభుత్వ వైఖరి మీద అనుమానాలు వస్తున్నాయి. ప్రభుత్వ విధానాల పట్ల ప్రజలకు విశ్వాసం కోల్పోతున్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వంలో ఉండే, ఎందుకంటే కేటీఆర్ గారు కంటిన్యూస్గా ఎక్కడ చూసినా కూడా నాగార్జునతోనే కలిసి కనిపిస్తున్నాడు. నిజంగా వారి ఒత్తిడి లేదనుకుంటే తక్షణమే ప్రభుత్వము ఆక్రమణలు తొలగించాలి. లేదంటే హరీష్ గారు చెప్పిన దాని ప్రకారము ఆ కబ్జాలను కేటీఆర్ గారే కాపాడుతున్నారు. ఎవరు జోక్యం చేసుకున్నారో నాకు తెలియదు. నాగార్జున గారు చెరువును ఆక్రమించి ఫంక్షన్ హాల్ నిర్వహిస్తున్నాడు, అది వాస్తవం. దాన్ని ప్రభుత్వం తొలగించలేదు, వాస్తవం. ఈ ఆక్రమణను తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నది వాస్తవం. దీన్ని బట్టి మిగతా మీ అన్ని ప్రశ్నలకు సమాధానం ఇందులోనే ఉంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న మిగతా సమాచారం మీ పార్టీ పరంగా ఉన్న కోర్టుకు వెళ్ళాలంటే ఏమైనా చేసే అవకాశం? కోర్టులు ప్రతిదానికి కోర్టుకు వెళ్ళడం ఏముంది, ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం తీసుకోకపోతే ప్రజలే నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి ఇలాంటి అంశాలలో ప్రత్యేకమైన అభిమానం ఏమన్నా చూపిస్తా ఉన్నారా నాగార్జున మీద ప్రభుత్వం? ఖచ్చితంగా కనిపిస్తుంది కదా. కళ్ళెదురుగా కబ్జాలను తొలగించలేదు, ఫంక్షన్ హాల్ కొనసాగుతుంది. ఆక్రమించుకున్న దాంట్లో మొత్తం నింపేసి, చెరువు నింపేసి ఈరోజు ఆయన వ్యాపారాలు చేసుకుంటున్నా. కనీసం ఒక ఇటుకను కూడా తీసే ప్రయత్నం చేస్తలేరు. మిగతా చెరువులను ఒక రకంగా, ఈ చెరువును ఒక రకంగా చూస్తా ఉన్నారు. ఖచ్చితంగా మీరు నిజాంపేటలో కానీ మూసాపేటలో కానీ నిన్న మొన్న వర్షాలల్లా ఆక్రమించుకున్నారని చెప్పి రోజు కూలగొడుతున్నారని మీరే తాటికాయంత అక్షరాలతో చూపిస్తున్నారు. పేదోళ్ళు కట్టుకున్న ఇళ్లను మాత్రం మీరు జేసీబీలు పెట్టేసి మొత్తం 4 అంతస్తులోనే పడగొడుతున్నారు కదా, మంచిదే. ఎందుకు నాగార్జున గారి కబ్జాను మీరు తొలగించలేకపోతున్నారు? ఎవరు ఒత్తిడి చేస్తున్నారు, ఎవరు లాబింగ్ చేస్తున్నారు, ఎవరు నాగార్జున గారు ఒత్తిడికి లొంగిపోయినరు, ఏం జరుగుతుందో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మాకంటే ప్రసార సాధనాలుగా మీ మీద ఉన్నది. మీరు వెలికి తీసుకొస్తారని మేము ఆశిస్తున్నాం. ఇప్పుడు కొలతలు